నాకు నా బొమ్మ కావాలి. ఇంటికాడ మర్చిపోయాను. ఇప్పుడు ఇంటికెళ్ళి నా బొమ్మ తెచ్చుకుంటాను. సింగపూర్ నుంచి వస్తున్న ఫ్లైట్ ప్రమాదంలో కూలిపోయిందని చెప్తావా? మీ అందరికీ చెప్తున్నాను, నాకు ఈ పెళ్లిష్టం లేదు. నేను వెళ్ళిపోతాను. డ్రైవర్, కార్ తీసుకురా. పిచ్చోడు వాష్ చేష్టలు చూసి జడుసుకున్నాడు. అల్లుడు గారికి అనుమానం వచ్చేసింది. రత్నప్రభు గారు, అబ్బాయి ఏంటి ఎలా మాట్లాడుతున్నాడు? పెళ్లి వద్దంటాడేంటి? అవునండి, పెళ్లి కొడుకు పెళ్ళొద్దని అలగడం సాంప్రదాయమే కదా. అలిగిన పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు వాళ్ళు బుజ్జగించి పెళ్లి మండపానికి తీసుకువెళ్ళాలి. పురోహితుల వారు మీరేనా చెప్పండి. అయ్యా, పెళ్లి కుమారుడు పెళ్లి నాకొద్దని వెళ్ళిపోతే బామర్ది వెళ్ళి బుజ్జగించి తీసుకురావాలి. బావగారు, మా అక్క చక్కని చుక్క, అందాల రాశి, తనను పెళ్లి చేసుకుని గృహస్థాశ్రమాన్ని స్వీకరించమని ప్రాధేయపడుతూ కాళ్ళు గడిగి ప్రసన్నం చేసుకోవాలి. ఇది మన సాంప్రదాయం అండి. అవునవును, అప్పుడే కదా పెళ్లి కొడుకు బెట్టు గట్టున పెట్టి వస్తాడు. వంశీ అలిగి కారులో ఎందుకు కూర్చున్నాడో మీ అందరికీ ఇప్పుడు అర్థమైంది కదా. నాన్న వాసు, నువ్వేం చేస్తావో మాకు తెలీదు. మీ బావగారిని ఎలాగైనా సరే బుజ్జగించి పెళ్లి మండపానికి తీసుకురావాలి, అంతే. అలాగే నాన్నగారు. బావగారు, మీతో మాట్లాడాలి. కారు దిగండి బావగారు. నేను దిగను. బావగారు, మా అక్క కృష్ణవేణి అందాల రాశి, చక్కని చుక్క. పెళ్లి చేసుకోండి బావగారు. నేను చేసుకొని పో. అమ్మో, మా కృష్ణవేణి వచ్చి చెప్తే తప్ప బెట్టు దిగేలా లేడు ఏంది? బావగారు, మీ కాళ్ళు పట్టుకుంటాను, మీ గడ్డం పట్టుకుంటాను. మా కృష్ణవేణి అక్క గారిని పెళ్లి చేసుకోండి బావగారు. బావగారు ప్లీజ్ బావగారు, పెళ్లి చేసుకోండి బావగారు. చేసుకుంటాను. నా గడ్డ వదులు. కడగరా వాసు, బావగారి కాళ్ళు శుభ్రంగా కడుగు. పిచ్చాడు కోపంగా వెళ్లి కారులో కూర్చున్నాడో నిజంగానే అలిగి కూర్చున్నాడో అర్థం కావట్లేదు. మొత్తానికి కాశీకి వెళుతున్న పెళ్ళికొడుకుని బుజ్జగించి కాళ్ళు కడిగిస్తున్నారు. చూద్దాం, ముందుంది ముసళ్ళ పండుగ.
చాలా బాగా కడిగావు బామర్ది. కడిగిన నీళ్ళు నెత్తి మీద కూడా పోసుకున్నాను బావగారు. ఇదిగో వాసు, కాళ్ళు కడిగావు కదా, ఏం కావాలో అడుగు, బావగారు ఇస్తారు. అయ్యో, బావగారు కాలు కడగడమే మహాభాగ్యం. అదే ₹1,00,00,000తో సమానం. ఇంకేం అడగను బామ్మగారు. కడప ఏం వద్దంటూనే ₹1,00,00,000 అడిగేసాడేవాడు. అవునయ్యా. బామర్ది, నీకు మంచి గిఫ్ట్ ఇస్తున్నాను. తీసుకో. థ్యాంక్ యూ బావగారు. బాబు పదండి. నమస్తే మేడం. నమస్తే డాక్టర్. నేను మండపంలో ఉంటాను. వంశీకృష్ణ అబ్జర్వ్ చేస్తాను. కొత్త వాళ్ళ మధ్య సడన్ గా అతను డ్రాసెస్ చేంజెస్ వస్తే వెంటనే టాబ్లెట్ ఇచ్చి కూల్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. ప్లీజ్ రండి. చెప్పు సృజన్. వంశీ పెళ్లి వద్దని కారులో కూర్చున్నాక పెళ్లి జరగదనుకున్నాను పిన్ని. వాసు కాళ్ళు కడిగే విషయం కృష్ణవేణి ముందుగానే ఫోన్ చేసి జాగ్రత్త అని చెప్పింది. కారులోనే వంశీని ప్రిపేర్ చేశాను. కృష్ణవేణి ముందు జాగ్రత్త వల్ల పెద్ద గండం తప్పింది. కృష్ణవేణి, వంశీ పెళ్లి మండపానికొచ్చి. బుద్ధుందా? What are you thinking? మేడం, నేను చెప్పేది వినండి. Shut up. ఎరుపు రంగంటే వంశీకి నచ్చదు. ఎరుపు రంగం చూస్తే వంశీకి పిచ్చి కోపం వస్తుందని నీకు ఎన్నిసార్లు చెప్పాను. అయ్యో మేడం, పెళ్ళి ఆగిపోవాలని వాంటెళ్ళి నువ్వు రెడ్ శారీ కట్టుకొని వచ్చావు కదూ? అయ్యో లేదు మేడం, మాట్లాడుకో. నువ్వు మీరే నా దిక్కు అని నా ఇంటికొచ్చి నా కాళ్ళ వేళ పడి కన్నీళ్లు పెట్టుకున్నది అప్పుడే మర్చిపోయావు.
రెచ్చిపోయి కృతజ్ఞత చూపిస్తున్నావా? ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాల్సింది పోయి ఇలా ఎర్రచీర కట్టుకొనొచ్చి నీ మిడిల్ క్లాసు బుద్ధి చూపిస్తున్నావు. నీ మామయ్యని మాట తప్పని హరిశ్చంద్రుడు అనుకున్నాను. నిన్ను కూడా అలాగే పెంచుంటాడని నమ్మాను. నువ్వు మీ మేనమామ కలిసి జరిగిందంతా డిస్కస్ చేసుకుని ఫైనల్ గా నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నారా? ఇంకా ఆపుతారా మేడం? నా గురించి ఏమన్నారండి? భరిస్తాను. నా మేనమామ గురించి ఒక్క మాట చెడుగా మాట్లాడినా నేను సహించను. నా మీద నిందలు వేయండి, కానీ నా దేవుడి మీద నిందలు వేస్తే నేను సహించను. నేను సహించను. మా మావయ్య గురించి తప్పుగా మాట్లాడకండి. మా మావయ్యనేమనకండి. మా మావయ్య దేవుడు మేడం. ఆయనేమనకండి. మా మావయ్య దేవుడు, ఆయన తప్పలేదు. మా మావయ్య దేవుడు మేడం. కృష్ణవేణి, మా మావయ్యనేమనకండి. కృష్ణవేణి, నా పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు మేడం. ఈ పట్టు చీర మా మేనమావ ప్రేమతో పెట్టారు. తొలిసారిగా మావయ్య, నీకు చీర పెడుతున్నానమ్మా, ఈ చీర కట్టుకుని నువ్వు పెళ్లి మండపానికి వెళ్తుంటే అది నేను చూడాలమ్మా అన్నారు మేడం. కన్న కూతురు కంటే ఎక్కువగా నన్ను అభిమానించారు, ప్రేమించారు. నేనంటే మావయ్యకి ప్రాణం మేడం. చిన్నప్పటి నుంచి నేనేమీ అడగలేదు. అడగకపోయినా నాకు ఏం కావాలో అన్ని ఆయనే ఇచ్చారు. ఇప్పుడు ఇదిగో ఈ చీర ఇచ్చారు. జీవితంలో మొదటిసారి నాకు పెట్టిన పెళ్లి చీర. ఎంత పొంగిపోయానో, నేను ఎంత అదృష్టవంతురాలని మురిసిపోయానో నాకు మాత్రమే తెలుసు. కానీ మావయ్య తెచ్చింది ఎర్ర పట్టు చీరని తెలుసాక నేను ఎంత దురదృష్టవంతురాల్లో నాకు అర్థమైంది మేడం. మావయ్య తొలిసారిగా పెట్టిన చీరని నచ్చలేదు అని చెప్పలేను, వద్దు అని చెప్పలేను. ఇది కట్టుకుని వెళితే వంశీ గారికి కోపం వస్తుంది, పెళ్లి ఆగిపోతుంది మావయ్య అని నిజం కూడా చెప్పలేను. ఏం చెయ్యాలో అర్థం కాక పిచ్చిదానిలా నాలో నేనే ఏడ్చుకుంటూ ఈ చీర కట్టుకుని వచ్చేసాను మేడం, వచ్చేసాను.
చేశాను మేడం. మీరు లిఫ్ట్ చేయలేదు. మా కాలివేడితో మీతో మాట్లాడాలని మిమ్మల్ని పిలవమని కూడా చెప్పి పంపించాను, కానీ మీరు రాలేదు. గాడ్, అలివి వచ్చి చెప్పింది నువ్వు ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నావని. నేను క్యాచ్ చేయలేకపోయాను. నీ మీద నిందలు వేసి తొందరపాటుగా మాట్లాడాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సారీ కృష్ణవేణి. మేడం, మీరే ఏదో ఒకటి చెయ్యండి మేడం, ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యండి. ఓకే, యూ జస్ట్ రిలాక్స్. అయ్యో కృష్ణవేణి, ఎంత పని జరిగిపోయింది. నీకొచ్చిన కష్టం ఏ ఆడపిల్లకి రాకూడదు కృష్ణవేణి. ఎరుపు రంగు చూడగానే పిచ్చడు కోపం వస్తుందా? ఎరుపు రంగుని చూస్తే ఆంబోతుల రంకులేస్తాడా? అంటే మీ మేనమామ ఎంత ఇష్టంతో పెట్టిన తొలి పట్టు చీర ఎరుపు రంగు. అటు నిన్ను పెళ్లి చేసుకోబోయే పిచ్చి మొగుడికి ఎరుపు రంగు అంటే కోపం. అటు మేనమామ ఇష్టం, ఇటు మొగుడికి కోపం. మేనమామ ఇష్టం, మొగుడికి కోపం. చీర కట్టుకోకపోతే మేనమామ బాధపడతాడు, కట్టుకుంటే మొగుడు ఇంకా పిచ్చాడే గొడవ చేస్తాడు. అయ్యో భగవాన్, నా మనవరాల కృష్ణవేణికి ఏమిటి ఈ విషమ పరిస్థితి? ఉన్నావా, అసలున్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా, ఈ లోకం కుళ్ళు చూడకున్నావా? ఏమే కృష్ణవేణి, నిజంగా నీది దురదృష్ట జాతకమేనే. అవును బామ్మ, మీరు చెప్పేది నిజమే. నాది దురదృష్ట జాతకమే. అమ్మ నాన్నని పొట్టని పెట్టుకున్న దుర్మార్గురాలి నేను. మావయ్య కుటుంబానికి వచ్చిన కష్టాలన్నీ నా వల్లే, నా దురదృష్ట జాతకం వల్లే. ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నావు నీది దురదృష్ట జాతకం అని. మరి నీ మేనమామ కూడా ఈ విషయం తెలియాలి కదే కృష్ణవేణి. బామ్మ, ఇక నా వల్ల మావయ్య కుటుంబానికి ఎలాంటి హాని జరగదు. నేను వెళ్ళిపోతున్నాను కదా బామ్మ. ఎక్కడికి వెళుతున్నావు? ఇంకాసేపట్లో నాలుడు పరువు తీయాలని చూస్తున్నావు కదా. ఏంటి బామ్మ మీరు చెప్పేది? ఏమీ తెలియనట్టు మాట్లాడుకో. ఈ పిచ్చోడితో నీకు పెళ్ళైతే జనాలు ఏమంటారు?
పిచ్చోడికిచ్చి పెళ్లి చేసి మేనగొడుకు గొంతు కోసాడు. అదే సొంత కూతురైతే పిచ్చాడికిచ్చి చేస్తాడా అని నా అల్లుడిని అందరూ ఆడిపోసుకుంటారు. అప్పుడు అవమానంతో తలదించుకోవాల్సింది ఎవరు? నా అల్లుడు, నా కూతురు. నిన్ను పెంచి పెద్ద చేసి చదివించినందుకు నా అల్లుడికి నువ్వు ఇచ్చే బహుమతిదా? నీది స్వార్థం కాబట్టి దేవుడు ఇలాంటి శిక్ష వేశాడు. అందుకే అనుభవించవే, అనుభవించు. సూర్యస్వం చంద్రమాస్తం బ్రహ్మభూతవశ్వర గణాదే ఏం పరమశ్చార్య వర్ణాదే ఏం తదనం. అయ్యా, తదుపరి కార్యక్రమం కన్యాదాన కార్యక్రమం. అమ్మాయిని త్వరగా తీసుకురండి. అలాగే పంతులు గారు. ఇంకా సేపట్లో కన్యాదాన కార్యక్రమం మొదలవుతుంది. నీ మేనమామ వచ్చి నిన్ను బొట్టలో పెట్టుకుని పెళ్లి మండపానికి తీసుకువెళ్తాడు. అప్పుడు నీ గుట్టు రట్టవుతుంది కృష్ణవేణి. ఏమయ్యా, ముహూర్తానికి టైం అవుతుండ్లా? మేనకోడల్ని బొట్లో తీసుకుని బయలుదేరండి అయ్యా. రామ్మా, బొట్లో కూర్చో.